విజయవాడలోని ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్కు వెళ్లారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వరద పరిస్థితిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆయన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మానిటరింగ్ సెల్ను పరిశీలించారు. ప్రకాశం బ్యారేజ్కి వస్తున్న వరదపై ఆరా తీశారు. ఆయన బుడమేరును గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. బుడమేరు నిర్వహణ సరిగ్గా ఉంటే ముంపు తక్కువగా ఉండేది అన్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్, నేవీ సహకారంతో బాధితులకు సహాయం అందిస్తున్నామని చెప్పారు. తన వంతు వరద సహాయంగా ₹1 కోటి విరాళం ప్రకటించారు పవన్ కళ్యాణ్. In the hills, up the street, down the valley, by the sea, palaces and high streets, countrysides and SCZs. We've been here, we've been there, Veka's been just everywhere. ప్రకృతి విపత్తు ఇంకొంచెం తక్కువ స్థాయిలో మనం డ్యామేజ్ అయ్యేది ఒకటి బుడమేరు కనుక గత ప్రభుత్వం సరిగ్గా మెయింటైన్ చేసి ఉంటే, ఎందుకంటే భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఉండాలని మేమందరం కోరుకున్నాం. అలాగే ఆ దిశగా పనిచేస్తాం. అలాగే నా సైడ్ నుంచి కూడా ఈ ప్రత్యేకించి రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్కి ₹1 కోటి నిధుల్ని నేను చంద్రబాబు గారి రాష్ట్ర ముఖ్యమంత్రి నిధికి నేను విరాళంగా ప్రకటిస్తున్నాను.